దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానం కొరకు పరిశుద్ధ లేఖన పాఠ్యభాగము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. మరి ఈ ఈ పాఠ్యభాగంలో మనం గమనించినట్లయితే వృషభములు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు శ్రమల ధ్యాన కాలంలో మరి ఈ వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి అనే మాటను మనం అనేక పర్యాయాలు మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పాత నిబంధన గ్రంథంలో మరి వృషభములు అంటే మరి ఒక బలమైనటువంటి ఎద్దులుగా పరిగణింపబడ్డాయి. ఇవి మరి పాప పరిహారార్థ బలులుగా సమర్పించబడ్డాయి. మరి ఈ వృషభములు అంటే బలానికి, శ్రమకు మరి గుర్తుగా, ఇవి తీర్పుకు కూడా గుర్తుగా మనం మరి చరిత్రలో చూస్తూ ఉంటాం. వృషభాలు అనేవి మరి ఒక బలమైనటువంటి ఎద్దులుగా పరిగణింపబడతాయి. అయితే దీన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి మరి ఈ లేఖన భాగాన్ని మరి ఆయనకు పోల్చడంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, బలమైన శత్రువులు వాళ్ళు, క్రూరమైన మనుషులు వారు, ఒత్తిడికి మరి గురి చేసేటువంటి ఆ పరిస్థితులు, బాధ, అవమానము, కృంగిపోయేటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కీర్తన మరి 22:12 మనం చదివినట్లయితే ఇది ప్రవచనం నెరవేర్పుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారి జీవితంలో చుట్టుకొని ఉన్న మరి చుట్టుముట్టిన ఆ పరిస్థితులు ఏంటి, ఎవరు వాళ్ళు అని మనం ఆలోచన చేస్తే, ఈ వృషభాలు లాంటి మనుషులు ఎవరని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి రోమా సైనికులు, యూదుల నాయకులు, మరి జనసమూహము, అక్కడ ఉన్నటువంటి సైనికులు, జనసమూహము, వీరంతా కూడా వృషభాల్లాగా ఆయన్ని చుట్టుముట్టారు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారు అవమానించారు, కొట్టారు, సిలువ వేశారు. మరి అందుకే వారిని వృషభాలతో పోల్చడం జరిగింది. బలంగా మరి క్రూరమైన మనుషులుగా వారిని పరిగణించడం జరిగింది. వృషభములు అనేవి మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. అయితే సమస్యలు మరి శత్రువులుగా, ఒత్తిడులుగా మనల్ని చుట్టుకొని ఉన్నప్పుడు మన పరిస్థితి మరి ఆ సిలువ వేసేటప్పుడు యేసుక్రీస్తు వారికి మరి ఉన్నటువంటి స్థితిలాగా మనకి అనిపిస్తూ ఉంటుంది. నేను భరించలేను అని మనం అనుకుంటాం, కానీ భయపడకు, వృషభాలు నిన్ను చుట్టుముట్టిన మరి క్రీస్తు ప్రభు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆ బలమైన వృషభాలను తట్టుకొని ఆయన మరి జయశీలుడై మనకి నిత్య జీవాన్ని